ఉంది సార్ సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ప్రశ్నలు ఇది నిజంగా చాలా కీలకమైన రాజ్యాంగ సంక్షోభం లాంటిదే, రాజ్యాంగ సవాల్ లాంటిదే ఇది. అది కూడా మీరు గుర్తించండి, కొత్త ప్రధాన న్యాయమూర్తిగా సిజేఐగా జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజునే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 14 ప్రశ్నలు పంపించారు. ఈ 14 ప్రశ్నలు రాష్ట్రపతి అధికారాలకు సంబంధించినవి. వేరే వేరే విషయాలు 143 ఆర్టికల్ 143 143 కింద రాష్ట్రపతి అవసరమైతే సుప్రీంకోర్టును అభిప్రాయం అడగవచ్చు. అలాగే సుప్రీంకోర్టు కూడా ఏ విషయంలో అయినా ఇంకా వేరే ప్రత్యేక చర్య కావాలనుకుంటే ఆర్టికల్ 142 142 కింద ప్రత్యేకమైన వైఖరి కూడా తీసుకోవచ్చు, ఆదేశాలు కూడా ఇవ్వచ్చు. మీరు ఈ చట్టం చేయండి, చేయొద్దండి ఇట్లానే. ఉదాహరణకు బాబ్రీ మసీదు రామ జన్మభూమి వివాదం ఎలా చేయాలి అని పివి నరసింహారావు ప్రభుత్వం అనుకుంటాను సుప్రీంకోర్టుని అడిగింది అభిప్రాయం ఉదాహరణకు. ఇప్పుడు రాష్ట్రపతి అడుగుతుంది అటువంటిది కాదు. మనం చర్చించాం కొద్ది రోజుల కిందట తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం ఆమోదించిన 20 బిల్లులను 10 బిల్లులను 2020 నుంచి గవర్నర్ రవి అట్టి పెట్టుకొని వాటి మీద చడీ చప్పుడు లేకుండా ఉంటే వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే చాలా విచారణ జరిపాక సుప్రీంకోర్టు ఖచ్చితంగా చెప్పింది ఒక 3 నెలల లోపల గవర్నర్ తన అభిప్రాయం అన్న చెప్పాలి, వెనకన్నా పంపాలి. అలాగే రాష్ట్రపతికి అభిప్రాయం కోసం పంపితే రాష్ట్రపతి కూడా 3 నెలల లోపల ఏదో ఒక నిర్ణయం చేయాలి, ఒప్పుకోవచ్చు, తిరస్కరించవచ్చు అని చెప్పింది. అయితే అప్పుడు ఉపరాష్ట్రపతి మన జగదీప్ ధంకర్ ఇంకా కొంతమంది రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఎలా ఆదేశిస్తుందని ఒక ప్రశ్నలు ఏమైనా ఎత్తారు. సో మనం కూడా మాట్లాడాం, ఇది సుప్రీంకోర్టు నిర్ణయం కాదు, అది వరకు సర్కారియా కమిషన్ కానీ ఇంకొక కమిషన్ కానీ వాళ్ళు చెప్పిన దాంట్లోనే ఉండేది. రాజ్యాంగంలో ఒక గడువు ఏదో ఒకటి ఉండాలి కదా ప్రతిదానికి, అది సూచనగా వాళ్ళు చెప్పారు, ఆదేశించడం ఎలా అవుతుంది అది అన్న మాట కూడా వచ్చింది. అయితే రాష్ట్రపతి కార్యాలయం ఏం మాట్లాడలేదు, ఉపరాష్ట్రపతి కదా మాట్లాడింది, అది కూడా ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాలి. ఉపరాష్ట్రపతి మాట అంటే ఒక విధంగా రాష్ట్రపతి భవన్ ఆశీస్సులతో మాట్లాడారో తెలియదు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టును ఈమె రాష్ట్రపతి 14 ప్రశ్నలతో పంపించారు. 143 కింద రాష్ట్రపతి కదా అడుగుతారు, మీరు ఇలాంటి సంక్షోభం వస్తే మీకు రాష్ట్రపతికి ఆదేశాలు ఇచ్చే అధికారం సుప్రీంకోర్టుకు ఉందా అని సుప్రీంకోర్టునే అడుగుతున్నారు. ఇప్పుడు వర్మ ఇలా చేయొచ్చు అని వర్మని అడిగితే ఏమవుతుంది, అందుకే నేను సంక్షోభం అంటున్నా. మామూలుగా చూస్తే కేసు పంపడంలాగే కనపడవచ్చు, కానీ ఎవరి అధికారాలకు సంబంధించిందో వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది దానికి ఏమవుతుంది అని. నిన్న కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ ఇంకా ప్రమాణ స్వీకారానికి ముందు రోజు చేసిన చిట్చాట్లో 142 ప్రకారం సుప్రీంకోర్టుదే అత్యున్నత అధికారం రాజ్యాంగానికి భాష్యం చెప్పడంలో, ఇంటర్ప్రిట్ చేయడంలోనే ఆయన చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఈమె దాంట్లో అనేక ప్రశ్నలు వేశారు. ఆర్టికల్ 200 ఈ బిల్లులు ఆమోదించాలి గవర్నరు, మంత్రివర్గము శాసనసభ సిఫారసు చేస్తే అని చెప్తున్నారు, దాన్ని బట్టి గవర్నర్ ఇష్టమేనా లేకపోతే సుప్రీంకోర్టు ఆదేశించగలుగుతుందా. ఆర్టికల్ 201 ఈ 201 అలాగే 131 ఈ 131 అనేది కేంద్రం పట్ల, రాష్ట్రం పట్ల, ప్రభుత్వాల పట్ల సుప్రీంకోర్టు అధికారాలు ఏంటి, అంతిమంగా సుప్రీంకోర్టు అని 131 చెప్తుంది. సో వీటన్నిటి మధ్యలో మీరు ఇప్పుడు మమ్మల్ని 3 నెలల లోపలే చేయమంటున్నారు, ఆ మాట మేము అడగలేదు. కానీ సుప్రీంకోర్టు అధికారం ఉందా అని రాష్ట్రపతి ఇక్కడ సుప్రీంకోర్టు అధికారాలను దాదాపు సవాల్ చేశారని అనుకోవాలి. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడు రాలేదు. రాష్ట్రపతి చేయడము అంటే కేంద్రం చేయటమే, రాష్ట్రపతి ఇన్ ఎఫెక్ట్ ఆమెకి తనుగా ఏం చేయరు కదా. రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వానికి అంతిమంగా ఆమె పేరుతో అన్నీ జరుగుతాయి, రాష్ట్రపతి పేరుతో. కాబట్టి సుప్రీంకోర్టు ఇప్పుడు ఎలా స్పందిస్తుంది, ఈయన పదవీ కాలం ఉందే 6 నెలలు, ఇప్పుడున్న చీఫ్ జస్టిస్ది 6 నెలల్లో ఇంత ప్రధానమైన సమస్య ఇది పరిష్కారం అవుతుందా. మూడవది సుప్రీంకోర్టు ఇంకో మాట చెప్పింది, అంటే కొంచెం క్లిష్టమైన ముఖ్యమైన అంశం కాబట్టి చెప్తున్నాను. 3 నెలల లోపల గవర్నర్ సంతకం చేయని బిల్లులన్నీ ఆమోదం పొందినట్టే భావించాలని చెప్పింది ఓకే మొన్న తీర్పులో. సో ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వము రవి తొక్కిపట్టిన 10 బిల్లులు ఆమోదం పొందినట్టే భావించి వాటి ప్రకారం పనులు చేయడం ప్రారంభించింది. ఇప్పుడు రాష్ట్రపతి లేవనైతే సమస్య ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే అధికారం ఉందా,
ఉంటే దాని ప్రకారం చేయొచ్చా, చాలా రాష్ట్రాలకు ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. కేరళ బిల్లు కూడా నడుస్తుంది. కాబట్టి గతంలో మనం అనేకసార్లు చర్చించినట్టుగా కేంద్రం వర్సెస్ సుప్రీంకోర్టు అన్నది ఇప్పుడు చాలా దాని పరాకాష్ఠకు చేరి తారాస్థాయికి చేరాయి అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. దీన్ని మరి తాత్కాలికంగా మధ్య మార్గంలో ఏదైనా పరిష్కరిస్తారా? ఒకటైతే నిజం, ఆర్టికల్ 142 ప్రకారం రాజ్యాంగానికి వ్యాఖ్యానం చెప్పి అన్వయించేటటువంటి అధికారం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంది. రాష్ట్రపతి కూడా దేశం కంటే ఇంకో దానికంటే ఏమో అతీతం కాదు. ఇంకోటి చెప్పాలంటే భారత రాష్ట్రపతి నామకార్థ పదవి అది. ఎవరికి మెజార్టీ లేనప్పుడు ప్రధానమంత్రిని ఎంపిక చేయడం అనే ఒక విషయం మినహాయిస్తే ఇంకే సందర్భంలో కూడా ఇది ఈజ్ మోర్ ఆర్నమెంటల్ అండ్ హానరరీ. బ్రిటిష్ రాణితో పోలుస్తూ ఉంటారు కదా ఎక్కువగా. బ్రిటిష్ రాణికి ఉన్న కొన్ని ఇవి కూడా లేవు రాష్ట్రపతికి, నిజం చెప్పాలంటే. సార్ ఏపీ సర్కార్కు ఆర్థిక సవాళ్ళు. నిజంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు. ఇది కూడా ఒక పెద్ద సమస్య. గత ప్రభుత్వం అప్పులు చాలా ఎక్కువగా చేయటము ఇట్లాంటివన్నీ మనం చూసాం. కానీ ఇప్పుడు తాజాగా కాగ్ నివేదిక ఇచ్చింది. ఏది 2024-25కు. అంతకుముందు కదా 24 నుంచి అంటే ఈ ప్రభుత్వమే కదా, ఒక నెల ఎంతో అది తప్ప. దాని ప్రకారం చూస్తే దాదాపు 1,00,000 కోట్లు తేడా కనిపిస్తుంది. ప్రభుత్వం చూపించిన ఖర్చు, వాస్తవంగా అవుతున్న ఖర్చు. వాస్తవానికి బడ్జెట్లో మొత్తం వ్యయాన్ని 2.94 లక్షల కోట్లుగా చూపించగా కాగ్ ప్రకటించిన నివేదికలో ఏకంగా 3.37 కోట్ల ఖర్చు ఉంది. అలాగే పెట్టుబడి వ్యయం దాంట్లో చూపించిన దానికంటే